యావరేజ్ బైట్. హేటర్స్ కి ఆ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి నిజంగా దింపిండు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎవరైతే సినిమాగా చూస్తారో వాళ్ళకి మాత్రం హిట్ కొట్టిండు. అరే అన్న ఆ సినిమా చూసిండా ఇద్దరు పోయిండాడు లైగర్ అన్నట్టు ఎవడైనా సరే. ఆ సినిమా అయింది ఈ సినిమా అయింది అన్న, అది వేరే ఇది వేరే. ఇది మాత్రం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్. లైక్ శర్వానంద్ ఒక శతమానం భవతి ఎలాగో విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. గీతా గోవిందం అది వేరే కాంబినేషన్, ఇది వేరే కాంబినేషన్, అది వేరే ఇది వేరే. శర్వానంద్ గారికి శతమానం భవతి ఎలాగో ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. రేపటి నుంచి విజయ్ దేవరకొండ ప్రతి సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ వస్తుంది గ్యారంటీ. క్లైమాక్స్ లో కిస్ ఉంటదంటే ఆ సినిమా ఓకే అన్నట్టుంది. నాకైతే లైగర్ ఇక్కడే చూసాను, ఖుషి ఇక్కడే చూసాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ నా స్ట్రీక్ అయితే బద్దలవలేదు, అతని స్ట్రీక్ బద్దలవలేదు. కానీ మృణాల్ ఠాకూర్ గారికి అయితే పడింది ప్రాబ్లం. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది, ఆయన తనైతే సెంటిమెంటల్ లో చాలా చింపి పడేస్తుందని. బట్ సీరియల్ మూవీ అన్న ఇంట్లో కూర్చొని ఆ 3 ముళ్ళ సీరియల్ ఉంటాయి కదా అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేరుగా ఉంది. కథ బాగుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. 100% సూపర్ హిట్. విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్. ఏమైతుంది అందరూ వచ్చి సినిమా చూడండి. అరే అమిత్ ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి, వచ్చి సినిమా చూడు. బాగుంది సార్, ఫ్యామిలీ స్టోరీ బాగుంది. అందరూ ఫ్యామిలీ పరంగా అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది, చూడదగిన సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. అందరు ఫ్యామిలీతో చూడవచ్చు, సూపర్ బాగుంది. రివ్యూ ఇవ్వాలా ఏంటి? సినిమా మాత్రం చాలా బాగుందన్నా. ఐరన్ వచ్చారా ఏంటి? అవసరం బ్లాక్ బస్టర్ కొట్టాలా ఏంటి? కొట్టేసాడు ఆల్రెడీ సినిమాతో. సినిమా మాత్రం చాలా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ మాత్రం కొత్తగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది. అంటే లైగర్ పాత సినిమాతో లుక్ కంపారిజన్ డిఫరెంట్ గా అనిపించింది. యాజ్ ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంది సినిమా. సమ్మర్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుందన్నా. అండ్ మృణాల్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సినిమా డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఫైనల్ గా హ్యాపీ బర్త్డే రష్మిక, నీకు గిఫ్ట్ ఇచ్చేసాడు విజయ్ అన్న. ఫైనల్ గా ఐరనే వచ్చారా ఏంటి? ఎక్సలెంట్ ఉంది. ఇది రియల్ ఫ్యామిలీ మూవీ. విజయ్ దేవరకొండ యాక్షన్, మన మృణాల్ ఠాకూర్ యాక్షన్ అదిరిపోయింది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉందో అక్కడ నుంచి ఆ జనరేషన్ మార్చే మనిషి ఎంత ఇదిగా ఉంటాడు, ఎంత గట్టిగా పనిచేస్తాడు అని ప్రూవ్ చేశాడు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ మూవీ.